లార్డమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారా? దేవుని కృపను బట్టి మనందరము కూడా ఈ రోజున ఈ రీతిగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. నిజంగా మనకి దేవుడు మనల్ని కాపాడే విధానం మనకు కనిపించదు, కానీ దేవుడు కార్యం చేయలేదు అనేదే మనకు కనపడుతుంది, కానీ దేవుడు కాపాడే విధానం మాత్రం మనకు అస్సలకి కనబడదు కదా. దేవునికే స్తోత్రం. కానీ దేవుడు ఇలా మనల్ని ఉంచాడు అంటే కేవలం అది ఆయన కృపే. చెప్పండి, నిన్ను, నీ పిల్లలను, లేకపోతే నీ భార్యను, నీ భర్తను, తర్వాత శత్రువుల నుంచి శత్రువు చెలరేగుతున్న రోజులు ఇవి. మీరు దాన్ని బాగా గమనించాలి. శత్రువులు చెలరేగుతున్న రోజులు, సొంత వారు విరోధులవుతున్న రోజులు, తర్వాత అన్నదమ్ములు తిరగబడుతున్న రోజులు, అక్క చెల్లెళ్ళు తిరగబడుతున్న రోజులు, తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? దేవుని యొక్క రాకడ గుర్తుకొస్తుంది కదండి. నిజమే, దేవుడి రాకడికి వచ్చే ముందు ఇలాంటివన్నీ జరుగుతాయని బైబిల్లో మనకుంది. అలాగే దేవుని సన్నిధిలో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు చూస్తున్నాము. తప్పకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తునందు నా పనివారైన ప్రిస్కిల్లాకును అక్కులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూడండి, అసలు ఇక్కడ చక్కగా నా జత పని వారైనటువంటి పౌలు గారు వారి గురించి చెప్తున్న సాక్ష్యం. నా జత పని వారైనటువంటి అక్కులకును ప్రిస్కిల్లకును వందనాలు చెప్పండి. ఎందుకంటే వారు నా ప్రాణము కొరకు, నా ఆపదలో ఉన్నప్పుడు, నాకు శ్రమ వచ్చినప్పుడు, నాకు శోధన వచ్చినప్పుడు, శత్రువు నా ప్రాణమును వేటాడుతున్నప్పుడు వారు నన్ను చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు నన్ను చేర్చుకుని ఏం చేస్తున్నారంటే నిజంగా వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణంలో నిచ్చుటకైనను మరి తెగించిరి. ఎవరైనా ఇలాంటివి చేస్తారమ్మా? తన ప్రాణమును, ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి వాళ్ళ ప్రాణాలు ఇచ్చే రోజులేనా ఇవి? చెప్పండి. నీ ప్రాణం కొరకు అంటే ఆయనకి ఏ ఆపద రాకోకుండా, ఆయన మీదకి ఏ కీడు రాకోకుండా, ఆ పౌలు గారు అపాయ కాలంలో సువార్తను ప్రకటిస్తున్న రోజుల్లో ఆయనకి ఏ కీడు రాకోకుండా వాళ్ళ చుట్టూ ఆయన్ని ఏం చేశారంటే కాపాడారు. ఆయన చుట్టూ వాళ్ళు ఆయన్ని కంచి వేశారు. నా కొరకు నిజంగా చెప్పండి, అయ్యో అందుకు ఇచ్చుటకైనను తెగించుటకైనను అంటే సేవ కొరకు వాళ్ళకి లేకపోయినా ఉన్న ఇచ్చే విషయంలో, అంటే ఆయన యొక్క స్వార్థను ప్రకటించడానికి ఇచ్చే విషయంలోనూ, ఇంకా ఏంటంట కాపాడట విషయంలోనూ. చూడండి, రెండు ప్రాణము కొరకు ప్రాణం ఇచ్చుటకైనను తెగించరి, మరి వారి ఇంట ఉన్న సంఘం కలిగిన వాళ్ళు, అంటే సేవా భారం కలిగిన వాళ్ళు. ఎవరు? ప్రిస్కిల్లా, అక్కుల భారం కలిగిన వారు. అందుకని దేవుని బిడ్డలారా, ఆ సేవకుడైన పౌలు గారు, ఎంత అద్భుతమైన పౌలు గారిని ఆయన ఇంట్లో చేర్చుకుని ఆయన ప్రాణంనకు హాని కలక్కోకుండా ఆయన ప్రాణంనకు తెగించిరి, ఆయన అవసరతలు తీర్చిరి, ఆయన కొరకు స్వార్థను ప్రకటించిరి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘము ఇట్లా కాపాడిందంట ఆయన్ని. సంఘము పౌలు గారిని ఆపదలో, శత్రువు వచ్చినప్పుడు. అంటే చూడండి, ఆ కాపరి అయిన పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా ఆయనకి ప్రమాదం పొంచి ఉందని తెలిసి ఆయన చుట్టూ కూడా ఏం చేశారట? కంచె కాపుదలు పెట్టారు. అందుకే అన్నారు, వాళ్ళ సంఘమునకు కూడా వందనములు చెప్పు. నేను మాత్రం కాదు, అన్యజనుల్లోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నిజంగా వీరికే కృతజ్ఞులై ఉన్నారు. ఎంత మంచి కుటుంబం అండి ఇది, ఎంత మంచి సంఘం అండి. ఎంత బాగా దైవ సేవకుని కాపాడారు కాబట్టి, వారిని చేర్చుకున్నారు కాబట్టి, వారి ప్రాణమునకు తెగించి వారి ప్రాణాలు కాపాడి వాళ్ళ అవసరం తీర్చారు కాబట్టి ఈ రోజున వాళ్ళు జీవ గ్రంథంలో
అన్ని సంఘాలలో మంచి సాక్ష్యము కలిగి కృతజ్ఞులై జీవించారు. పౌలు గారు చెప్తున్నాడు, నిజంగా పౌలు గారంటే ఎవరండి? ఆయన ఒక అద్భుతమైన పరిశుద్ధుడు, సంఘములను నిర్మించి స్థాపించినవాడు, నిజంగా ఆయన మరణమును కూడా కళ్ళారా చూసినవాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మనందరి జీవితంలో మనం కూడా ఏదో స్వార్థమైన ప్రేమ కాదు, కపటమైన ప్రేమ కాదు, నటనమైన ప్రేమ కాదు, యథార్థవంతులమై మనం ఎప్పుడైతే సేవకులను ప్రేమిస్తామో, సంఘమును ప్రేమిస్తామో, వారిని కాపాడుతామో, వారి అవసరతల్లో పాల్పంపులు పొందుతామో, తప్పకుండా ఇలాంటి జీవ గ్రంథంలో మన పేర్లు ఉంటాయి. ఇలాంటి యొక్క పరిస్థితుల్లో అనేకుల దగ్గర మనం అనేకులు ఎందుకండి, ఒక సేవకులే నీ గురించి సాక్ష్యం చెప్పాలి. రేపు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరిని అడుగుతాడు? పిల్లల గురించి సాక్ష్యం ఎవరిని అడుగుతాడు? తల్లిదండ్రులను అడుగుతాడు. మరి సంఘ బిడ్డల గురికి ఎవరు అడుగుతారు? ఆత్మీయ తల్లిదండ్రులను అడుగుతారమ్మా. వీళ్ళేంటి, వీళ్ళకి సరిగా అట్లానే దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నా, అందరూ కృతజ్ఞులై ఉండేలాగున మనం ప్రవర్తించుదాం గాక, మనం నడుచుకుందాం గాక, మనం ఆ రీతిగా ప్రభు సేవలో పాల్పంపులు పొందుదాం కాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా తీర్చిదిద్దబోతున్నాడు. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ఎంతమంది బిడ్డలు వింటున్నారు ప్రభు, వారందరూ నా నిజంగా నీ సన్నిధిలో ఉండాలి, నీ దృష్టిలో ఉన్నందుకు స్తోత్రం. ఈ రోజంతా మంచి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారిగా రాబోతున్న రోజుల్లో బిడ్డలు ఉండునుగాక. మంచి ఆరోగ్యము, నెమ్మది, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మీ కాపుదల భద్రత వారికి ఇచ్చి, పిల్లలు బయటికి వెళ్తుండగా, స్కూల్కి వెళ్తుండగా తోడుగా ఉండి నడిపించమని ప్రభువా, ఈరోజు వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి నెమ్మదిపరిచి తోడుగా ఉండి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.